Good morning, all. Good morning, sir. Last class లో మనం క్లౌడ్ కంప్యూటింగ్ ఇంపార్టెన్స్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది ఆన్ ప్రెమిసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే. తర్వాత ఆన్ ప్రెమిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో అప్లికేషన్ ని ఎలా డిప్లాయ్ చేస్తారు, అందులో డ్రాబ్యాక్స్ ఏంటి, ఆ డ్రాబ్యాక్స్ ని క్లౌడ్ కంప్యూటింగ్ ఎలా ఓవర్కమ్ చేస్తుంది. సో క్లౌడ్ కంప్యూటింగ్ తో మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని సెటప్ చేస్తే వచ్చే మీకు అడ్వాంటేజెస్ ఏంటి. సో క్లౌడ్ కంప్యూటింగ్స్ లో ఏమేమి క్లౌడ్ ప్రొవైడర్స్ ఉన్నాయి, సో ఆ క్లౌడ్ ప్రొవైడర్స్ ఏవే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే, ఏ బేసిస్ లో ప్రొవైడ్ చేస్తాయి అనేది మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం. ఓకే. సో నౌ టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది డెవాప్స్. ఓకే. సో ఇంట్రొడక్షన్ టు డెవాప్స్ అన్నమాట. సో డెవాప్స్ గురించి ఈ రోజు డిస్కస్ చేద్దాము. ఓకే. సో ఎందుకంటే నవ్ డేస్ ఆల్ కంపెనీస్ ఆర్ రిక్రూటింగ్ ది డెవాప్స్ ఇంజనీర్స్ టు మేనేజ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మేనేజ్ చేయడానికి, అప్లికేషన్ డిప్లాయ్మెంట్ చేయడానికి, బిల్డ్ చేయడానికి, ఓకేనా, ఈ డెవాప్స్ అనే మెథడాలజీని అన్ని కంపెనీస్ యూజ్ చేస్తున్నాయండి. సో బేసిక్గా అసలు డెవాప్స్ అంటే ఏంటి, డెవాప్స్ అంటే ఏంటి. సో డెవాప్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ది డెవలప్మెంట్ ప్లస్ ఆపరేషన్స్ అండి. డెవాప్స్ అంటే డెవలప్మెంట్ ప్లస్ ఆపరేషన్స్ ని కలిపి డెవాప్స్ అని నేమ్ అనేది ఇండికేట్ చేశారనమాట. ఓకే. సో DevOps which is equal to the development plus operations. Hello? Oh, just. Sorry, your screen is Hmm, not sharing. hmm. ఓకే, కనిపిస్తుందా, స్క్రీన్ కనిపిస్తుందా? Yes, sir. ఓకే. సో DevOps which is equal to the development, DEV అంటే డెవలప్మెంట్ టీమ్ అండి, ప్లస్ ఆపరేషన్స్ టీమ్ అన్నమాట. ఓకే. సో ఈ టూ టీమ్స్ ని కొలాబరేట్ చేసుకునే వాడిని మనం డెవాప్స్ అంటారు. అయితే అసలు డెవాప్స్ అనేది మార్కెట్ లోకి ఎందుకు వచ్చింది, డెవాప్స్ అనేది మార్కెట్ లోకి ఎందుకు వచ్చింది. సో అది తెలుసుకోవాలి అంటే కనుక మీకు ఎస్డిఎల్సి గురించి డిస్కస్ చేయాలండి. ఎస్డిఎల్సి. సో మీకు ఆల్రెడీ ఎస్డిఎల్సి ఏమైనా ఐడియా ఉందండి ఎవరికైనా? ఎస్డిఎల్సి ఏమైనా ఐడియా ఉందా? ఎస్డిఎల్సి. సో ఎస్డిఎల్సి స్టాండ్స్ ఫర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అండి. ఎస్డిఎల్సి స్టాండ్స్ ఫర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. అంటే ఇదేం చేస్తుందంటే, సో ఎస్డిఎల్సి ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ ది సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ ఫ్రమ్ బిగినింగ్ టు ది ఎండింగ్ ఈస్ కాల్డ్ యాజ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. అంటే ఒక ప్రాజెక్ట్ ని స్టార్టింగ్ నుంచి ఓకేనా ఎండింగ్ వరకు కంప్లీట్ చేసి క్లయింట్ కి డెలివరీ చేయడానికి ఈ ఎస్డిఎల్సి ప్రాసెస్ ని యూస్ చేస్తారు. అయితే ఈ ఎస్డిఎల్సి ప్రాసెస్ యూస్ చేసి ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసి కంప్లీట్ చేసి క్లయింట్ కి డెలివరీ చేయాలంటే ఎస్డిఎల్సిలో మనకి మల్టిపుల్ ఫేజెస్ ఉంటాయండి. మల్టిపుల్ ఫేజెస్ ఉంటాయి. ఆ ఫేజెస్ ఏంటంటే మనకి రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అని, ఓకే, రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అని, అనాలసిస్, ప్లానింగ్ అండ్ డిజైన్, ఇంప్లిమెంటేషన్ ఆర్ డెవలప్మెంట్, టెస్టింగ్, డిప్లాయ్మెంట్, డెలివరీ, మెయింటెనెన్స్. సో ఇవన్నీ కూడా ఎస్డిఎల్సిలో మల్టిపుల్ ఫేజెస్ అండి. మల్టిపుల్ ఫేజెస్. ఓకేనా. అంటే ఒక ప్రాసెస్ యూస్ చేయాలి, ఒక ప్రాజెక్ట్ ని మనం స్టార్ట్ చేయాలన్నా కూడా లేదా కంప్లీట్ చేయాలన్నా ఏదో ఒక ప్రాసెస్ అనేది యూస్ చేస్తూ ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రోడ్ కన్స్ట్రక్షన్, ఒక బ్రిడ్జ్ అనేది నేను కన్స్ట్రక్ట్ చేయాలండి. ఓకేనా, ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేయాలి. సో బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే వాడు ఒక 1 year కు ముందే గవర్నమెంట్ తో ఒక ఎంఓయు చేసుకుని ఒక డిజైన్ ని తయారు చేసి గవర్నమెంట్ తో అప్రూవ్ చేయించుకుని అమౌంట్, ఓకేనా, అమౌంట్ శాంక్షన్ చేసుకున్న తర్వాతే వాడు బ్రిడ్జ్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేస్తాడు. ఓకే. అది స్టార్ట్ చేసిన తర్వాత 6 months కి అయిపోతుందా, లేదా 1 year కి అయిపోతుందా, లేదా 5 years కి అవుతుందా అంటే వాడికి ఒక పర్టికులర్ టైం ఉంటుంది. ఒక పర్టికులర్ టైం ఉంటుంది. అంటే ఇది 5 years లో కంప్లీట్ అవ్వాలి, లేదంటే 3 years లో కంప్లీట్ అవ్వాలి, లేదంటే 7 years లో కంప్లీట్ అవ్వాలని ఒక టైం ఉంటుంది. సో ఆ విత్ ఇన్ టైమ్ లోపే ఆ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఆ ప్రాజెక్ట్ ని ఒక కన్స్ట్రక్షన్ కంపెనీకి ఇచ్చి బ్రిడ్జ్ ని స్టార్ట్ చేయమంటే వాడు, గవర్నమెంట్ వాడు దాని యొక్క అవుట్పుట్ ని ఎప్పుడు చూస్తాడు? ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ చూసేది, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ప్రాజెక్ట్. సో ఇక్కడ కూడా ఏంటంటే దాన్ని కూడా మనం ఎస్డిఎల్సి ప్రాసెస్ కిందే మనం ట్రీట్ చేస్తామండి. అంటే ఆ బ్రిడ్జ్ స్టార్ట్ చేసిన కాడి నుంచి కంప్లీట్ అయ్యి గవర్నమెంట్ కి హ్యాండ్ ఓవర్ చేసేంత వరకు కూడా మనం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ యూస్ చేసి మనం ఆ ప్రాసెస్ ని ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. ఇంప్లిమెంట్ చేస్తాము.
ఇక్కడ మనకి ఐటీలో ఓకేనా, ఐటీ ఇండస్ట్రీలో ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఎస్డిఎల్సి ప్రాసెస్ ని మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు యూస్ చేసుకోవాలి. ఓకేనా. అయితే ఈ ఎస్డిఎల్సిలో మనకి చాలా మెథడ్స్ ఉంటాయండి ఎస్డిఎల్సిలో. సో అందులో ఫస్ట్ వచ్చేసి వాటర్ ఫాల్ మెథడ్, సెకండ్ వన్ వచ్చేసి వి మోడల్, థర్డ్ వన్ వచ్చేసి ఇంక్రిమెంటల్ మోడల్, ఫోర్త్ వన్ వచ్చేసి ఇటరేటివ్ మోడల్, ఫిఫ్త్ వన్ వచ్చేసి స్పైరల్ మోడల్, సిక్స్త్ వన్ వచ్చేసి అజైల్ మోడల్. ఓకే. సో ఇందులో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఓల్డెస్ట్ మెథడ్ వచ్చేసి ఎస్డిఎల్సి మెథడ్ వచ్చేసి వాటర్ ఫాల్ మెథడ్ అండి. న్యూయెస్ట్ మెథడ్ వచ్చేసి అజైల్ మెథడ్ అండి. అన్ని కంపెనీస్ యాజ్ ఆఫ్ నౌ అన్ని యూస్ చేసే వాళ్ళు మెథడ్ ఏంటంటే ఎస్డిఎల్సి మెథడ్, అజైల్ మెథడాలజీ యూస్ చేస్తున్నారండి. ఓకే. సో ఈ రోజు నేను వాటర్ ఫాల్ మెథడాలజీ గురించి, అజైల్ మెథడాలజీ గురించి డిస్కస్ చేసి అందులో ఉన్న డ్రాబ్యాక్స్ ని డెవాప్స్ అనేది ఎలా ఓవర్కమ్ చేస్తున్నా అనేది మీకు ఈ రోజు చెప్తాను. ఓకే. సో ఫస్ట్ వచ్చేసి వాటర్ ఫాల్ మెథడ్ అండి. ఓకే. సో వాటర్ ఫాల్ ఈజ్ ఎ ప్రాసెస్ వేర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఎ న్యూ ఫేజ్ బిగిన్స్ ఓన్లీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది ప్రీవియస్ ఫేజ్. అంటే జనరల్ గా మీకు వాటర్ ఫాల్ మెథడ్ ఎలా ఉంటుందంటే, వాటర్ ఫాల్ మెథడ్ యూజ్ చేసి మీరు ఒక ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశారనుకోండి, వాటర్ ఫాల్ మెథడ్ యూజ్ చేసి మీరు ఒక ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశారనుకోండి, ఒక ఫేజ్ కంప్లీట్ అయిన తర్వాతే నెక్స్ట్ ఫేజ్ అనేది మీకు స్టార్ట్ అవుతుంది. ఒక ఫేజ్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ ఫేజ్ అన్నమాట. అంటే ప్రీవియస్ ఫేజ్ కంప్లీట్ అవ్వక ముందు నెక్స్ట్ ఫేజ్ అనేది ఇక్కడ స్టార్ట్ అవ్వదు. దాన్ని మనం వాటర్ ఫాల్ అంటాం. వాటర్ ఫాల్ అంటారు అనమాట. సో ఇప్పుడు ఫర్ సపోజ్ నేను వాటర్ ఫాల్ మెథడ్ యూజ్ చేసి నేను ఒక కంపెనీ పెట్టాలనుకుంటున్నానండి. ఒక కంపెనీ అంటే ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ ని నేను డెవలప్ చేయాలనుకుంటున్నా. సో కంపెనీ నేమ్ వచ్చేసి jk.com అని ఇస్తున్నాను. అంటే నా వెబ్సైట్ నేమ్ వచ్చేసి jk.com. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ jk.com అనే వెబ్సైట్ ని నేను తయారు చేయాలంటే నేనేం చేస్తాను, ఏ టీసీఎస్ కంపెనీనో లేదంటే ఇన్ఫోసిస్ కంపెనీనో అప్రోచ్ అవుతాను. టీసీఎస్ కంపెనీనో లేదా ఇన్ఫోసిస్ కంపెనీనో అప్రోచ్ అవుతాను. అప్రోచ్ అయ్యి నేను కంపెనీ పెడుతున్నాను, నా కంపెనీకి వెబ్సైట్ ఈ విధంగా ఉండాలని నేను కొన్ని రిక్వైర్మెంట్స్ అనేది నేను ఈ టీసీఎస్ కంపెనీకి ఇస్తాను. రిక్వైర్మెంట్స్ టీసీఎస్ కంపెనీకి ఇస్తానండి. రిక్వైర్మెంట్స్. ఓకే. సో ఆ రిక్వైర్మెంట్స్ లో ఏమేమి ఉంటాయి అంటే నాకు ఏమేం కావాలన్నది. ఓకేనా. నేను సపోజ్ ఒక 100 రిక్వైర్మెంట్స్ అనేవి నేను ఈ టీసీఎస్ కంపెనీకి ఇస్తాను. ఈ రిక్వైర్మెంట్స్ ని ఎవరు తీసుకుంటారు అని అంటే రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ టీమ్ అని ఒకటి ఉంటుందండి. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ టీమ్. సో అంటే టీసీఎస్ లేదా ఇన్ఫోసిస్ కంపెనీస్ లో రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ టీమ్ సపరేట్ గా ఒకటి ఉంటుంది. వాళ్ళని మనం బిజినెస్ అనలిస్ట్స్ అంటారండి. బిజినెస్ అనలిస్ట్స్. వీళ్ళు ఏం చేస్తారు, ఒక క్లయింట్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్స్ ని గ్యాదర్ చేసి, ఓకేనా, క్లయింట్ నుంచి రిక్వైర్మెంట్స్ ని గ్యాదర్ చేస్తారు అనమాట. ఆ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయి, క్లయింట్ రిక్వైర్మెంట్స్ నాకు లాగిన్ పేజ్ అనేది ఇలా ఉండాలి, లేదా లాగౌట్ పేజ్ అనేది ఇలా ఈ విధంగా రావాలి. ఓకేనా. సైన్ ఇన్ పేజు, ఓకేనా, ఇవన్నీ ఐకాన్స్, సైన్ ఇన్ అనేది కావాలి. అలాగే ప్రొడక్ట్స్ డిస్ప్లే అవ్వాలి. ఓకే. ప్రొడక్ట్స్ డిస్ప్లే అవ్వాలి డాష్ బోర్డ్ లో. ఓకే. అలాగే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉండాలి. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ రావాలి. ఓకే. ఇవన్నీ కూడా రిక్వైర్మెంట్స్ అండి, క్లయింట్ రిక్వైర్మెంట్స్. అలాగే 3D డిస్ప్లే ఉండాలి. 3D డిస్ప్లే. అలాగే ఫోన్ పే, అంటే ఒకవేళ పేమెంట్ చేయాలంటే ఫోన్ పే ఇంటిగ్రేషన్ అనేది నాకు కావాలి. ఓకేనా. అలాగే ఆడియో కాల్ అంటే కస్టమర్ తో మాట్లాడాలంటే కస్టమర్ కేర్ తో ఆడియో కాల్ కావాలి. ఒకవేళ వీడియో ఈకేవైసీ కావాలనుకోండి, ఈకేవైసీ చేసుకోవాలి ప్రతి కస్టమర్ అని అంటే కనుక వీడియో కేవైసీ ఆప్షన్ అనేది ఉండాలి. సో ఇలా కొన్ని రిక్వైర్మెంట్స్ క్లయింట్ అనేవాడు టీసీఎస్ కంపెనీ లేదా ఇన్ఫోసిస్ కంపెనీకి అప్రోచ్ అయినప్పుడు ఈ రిక్వైర్మెంట్స్ ని కూడా బిజినెస్ అనలిస్ట్ టీమ్ కి ఇస్తాడండి. బిజినెస్ అనలిస్ట్ టీమ్. సో ఇక్కడ అదే అని చెప్పింది. సో వాటర్ ఫాల్ ఇక్కడ మీకు ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ వాటర్ ఫాల్ మెథడాలజీలో మల్టిపుల్ స్టేజెస్ ఉన్నాయి చూసారా. ఒకటి రిక్వైర్మెంట్స్ అనాలిసిస్ టీము, రెండోది వచ్చేసి సిస్టమ్ డిజైన్, 3 ఇంప్లిమెంటేషన్, 4 ఇంటిగ్రేషన్ టెస్టింగ్, 5 డిప్లాయ్మెంట్, 6 మెయింటెనెన్స్ అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, ఎప్పుడైతే నేను ఒక టీసీఎస్ కంపెనీని నేను అప్రోచ్ అయ్యి బిజినెస్ అనలిస్ట్ కి నేను రిక్వైర్మెంట్స్ ఇచ్చానో దాంతో మనకి ఫస్ట్ స్టేజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా. సో ఫస్ట్ స్టేజ్ ఏంటి, రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అన్నమాట. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అంటారు.
రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్. సో వన్స్ రిక్వైర్మెంట్స్ గ్యాదర్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? డిజైన్ చేయాలి. నెక్స్ట్ సిస్టమ్ డిజైన్. సో ఈ సిస్టమ్ డిజైన్ లో ఏం జరుగుతుంది అని అంటే, సిస్టమ్ డిజైన్ లో ఈ రిక్వైర్మెంట్స్ ని బేస్ చేసుకుని, అంటే ఐటీ అనలిస్ట్ అంటే బిజినెస్ అనలిస్ట్ టీమ్ కలెక్ట్ చేసిన రిక్వైర్మెంట్స్ ని బేస్ చేసుకుని వీళ్ళు ఒక టెక్నికల్ డిజైన్ రెడీ చేస్తారు. టెక్నికల్ డిజైన్, దాన్ని మనం బ్లూ ప్రింట్ అనుకోవచ్చు. ఒక బ్లూ ప్రింట్ ని రెడీ చేస్తారనమాట. సో ఆ బ్లూ ప్రింట్స్ లో ఏముంటాయి? ఆర్కిటెక్చరు, డేటాబేస్ డిజైన్, యూఐ డిజైన్, మాడ్యూల్స్ లేఅవుట్, ఓకేనా, 3D డిస్ప్లే, ఇవన్నీ కూడా మీకు ఆ బ్లూ ప్రింట్ లో కనిపిస్తాయి అనమాట. దాని అంటే ఆర్కిటెక్ట్ ఒక ఆర్కిటెక్చర్ డిజైన్ చేస్తారు సిస్టమ్ డిజైన్ లో. ఓకే. సో తర్వాత ఏం జరుగుతుంది? ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంప్లిమెంటేషన్. సో వన్స్ బ్లూ ప్రింట్ రెడీ అయిన తర్వాత ఇక్కడ డెవలపర్స్ పిక్చర్ లోకి వస్తారండి. ఇక్కడ డెవలపర్స్ పిక్చర్ లోకి వస్తారు. సో డెవలపర్స్ ఏం చేస్తారు? కోడ్ రాయడం స్టార్ట్ చేస్తారు. కోడ్ రాస్తారు. ఎక్కడి నుంచి రాస్తారు? ఆర్కిటెక్ట్ డిజైన్ చేశాడు కదా బ్లూ ప్రింట్ ని. డిజైన్ చేశాడు కదా. సో ఈ బ్లూ ప్రింట్ ని బేస్ చేసుకుని వాళ్ళు కోడ్ రాయడం స్టార్ట్ చేస్తారు. సో కోడ్ రాసేటప్పుడు ఇందులో మీకు మల్టిపుల్ మాడ్యూల్స్ ఉంటాయి కదా. ఆ ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్స్ ని ఇండివిడ్యువల్ గా డెవలప్ చేస్తారండి. ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్ ని ఇండివిడ్యువల్ గా డెవలప్ చేస్తారు. సో వన్స్ డెవలపర్స్ కోడ్ ని ఇంప్లిమెంట్ చేశాక వాళ్ళు ఏం చేస్తారు? ఎన్ని మాడ్యూల్స్ లో అయితే కోడ్ ని డెవలప్ చేశారో అన్ని మాడ్యూల్స్ ని కలిపి టెస్ట్ చేస్తారండి. సో అంటే లోకల్ టెస్టింగ్ అంటారు దీన్ని ఏమంటారు? లోకల్ టెస్టింగ్ అంటారు. అంటే డెవలపర్స్ దగ్గర కొన్ని థర్డ్ పార్టీ టూల్స్ ఉంటాయండి. ఆ థర్డ్ పార్టీ టూల్స్ ని వాళ్ళు లోకల్ ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేసి వీళ్ళు ఆ ఇండివిడ్యువల్ మాడ్యూల్స్ లో రాసిన కోడ్ మొత్తాన్ని ఇంటిగ్రేట్ చేసి ఒకసారి టెస్ట్ చేసి ఓకే అనుకున్న తర్వాతే ఈ కోడ్ ని ఇంటిగ్రేట్ చేస్తారనమాట. సో ఎప్పుడైతే డెవలపర్స్ కోడ్ ని ఇంటిగ్రేట్ చేశారో అప్పుడు నెక్స్ట్ మనకి ఆపరేషన్స్ టీమ్ అనేది పిక్చర్ లోకి వస్తుంది. ఓకే. సో ఇది డెవలప్మెంట్ టీమ్ అన్నమాట. అర్థమవుతుందా? జ్ఞానేశ్వర్, అఖిల, లీలా. సార్ సో ఇది డెవలప్మెంట్ టీము, ఇది ఆపరేషన్స్ టీమ్. ఓకే. సో ఇప్పుడు డెవలపర్స్ ఏం చేశారు? ఆర్కిటెక్ట్ ఒక డిజైన్ ని చేసి ఇచ్చాడు. ఆర్కిటెక్ట్ ఒక డిజైన్ రెడీ చేసి ఇచ్చాడు. దాని బ్లూ ప్రింట్ అన్నాము. సో డెవలపర్స్ ఆ బ్లూ ప్రింట్ తీసుకుని ఆ బ్లూ ప్రింట్ లో ఉన్న మాడ్యూల్స్ ప్రకారంగా ఫోన్ ని డెవలప్ చేసి అన్ని మాడ్యూల్స్ ని కలిపి వాళ్ళు లోకల్ కంప్యూటర్స్ లో టెస్ట్ చేసి ఇంటిగ్రేట్ చేశారు. ఓకేనా. సో ఇంటిగ్రేట్ చేసినప్పుడు ఫర్ సపోజ్ వీళ్ళు ఆ వెబ్సైట్ కి కోడ్ ని డెవలప్ చేసేటప్పుడు జావా యూస్ చేశారండి. జావా కోడ్ ని యూస్ చేశారు. అంటే ఇదంతా కూడా ఏంటి? వాటర్ ఫాల్ మెథడాలజీ అండి. ఇప్పుడు వాటర్ ఫాల్ మెథడాలజీలో మనకు వచ్చే డ్రాబ్యాక్స్ ఏంటి? ఓకేనా. సో వాటర్ ఫాల్ ఏమన్నాము? ఒక ఫేజ్ కంప్లీట్ అయ్యాకే నెక్స్ట్ ఫేజ్ అనేది స్టార్ట్ అవుతుంది అని అన్నాము. అయితే ఈ వాటర్ ఫాల్ మెథడాలజీలో వచ్చే డ్రాబ్యాక్స్ ఏంటంటే, హియర్ డెవలప్మెంట్ ఫేజ్ టేక్స్ ఏ లాంగర్ డ్యూరేషన్ ఆఫ్ టైం అన్నమాట. మీకు అది కూడా చెప్తాను ఒకసారా అండి. సో ఇప్పుడు వాటర్ ఫాల్ మెథడ్లో బిజినెస్ అనలిస్ట్ టీము. ఓకే. సో బిజినెస్ అనలిస్ట్ టీం ఏం చేసింది? రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసింది. సిస్టమ్ డిజైన్ టీం ఏం చేసింది? దానికి ఒక రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకుని ఒక ఆర్కిటెక్చర్ ని డిజైన్ చేసింది. డెవలప్మెంట్ టీం ఏం చేసింది? ఆ బ్లూ ప్రింట్ ని బేస్ చేసుకుని కొన్ని మాడ్యూల్స్ లో కోడ్ ని డెవలప్ చేసింది అనమాట. ఓకే. సో తర్వాత ఇంప్లిమెంటేషన్ అండ్ టెస్టింగ్. ఆ కోడ్ ని అంటే ఎన్ని మాడ్యూల్స్ అయితే కోడ్ ని డెవలప్ చేశారో అన్ని మాడ్యూల్స్ ని కలిపి ఇంటిగ్రేట్ చేసి లోకల్ టెస్టింగ్ చేశారు. అంటే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ని డెవలప్ చేయడానికి మీరు వాటర్ ఫాల్ మెథడాలజీని
మీరు చూస్ చేసుకున్నారు అనుకోండి. సో ఈ వాటర్ ఫాల్ మెథడాలజీలో ఏం జరుగుతుంది? రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ టీము రిక్వైర్మెంట్స్ కలెక్ట్ చేసేంత వరకు కూడా సిస్టమ్ డిజైన్ టీము ఐడియల్ గా ఉంటుంది. సిస్టమ్ డిజైన్ టీము బ్లూ ప్రింట్ రెడీ చేసేంత వరకు కూడా ఇంప్లిమెంటేషన్ టీము ఐడియల్ గా ఉంటుంది. అలాగే ఇంప్లిమెంటేషన్ టీము కోడ్ డెవలప్ చేసేంత వరకు కూడా ఇంటిగ్రేషన్ టెస్టింగ్ టీమ్ అనేది ఐడియల్ గా ఉంటుంది. సో ఇది టెస్టింగ్ చేసేంత వరకు కూడా డిప్లాయ్మెంట్ టీమ్ అనేది ఐడియల్ గా ఉంటుంది. సో డిప్లాయ్మెంట్ టీము కోడ్ ని డిప్లాయ్ చేసేంత వరకు కూడా మెయింటెనెన్స్ టీము ఐడియల్ గా ఉంటుంది. అంటే వాటర్ ఫాల్ మెథడాలజీలో ఒక టీం అనేది ఇంకో టీం మీద డిపెండ్ అవుతుంది. ఒక టీం అనేది ఇంకో టీం మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఓకేనా? అందుకని ఒక ఫేజ్ కంప్లీట్ అయ్యాకే ఇంకో ఫేజ్ అనేది స్టార్ట్ అవుతుంది వాటర్ ఫాల్ మెథడాలజీలో. ఓకే, ఇప్పుడు వాటర్ ఫాల్ మెథడాలజీని చూస్ చేసి క్లయింట్ రిక్వైర్మెంట్స్ ని బేస్ చేసుకుని మన ప్రాజెక్ట్ ని డెవలప్ చేద్దాం అనుకోండి. సో ఈ వాటర్ ఫాల్ మెథడాలజీని మనం డెవలప్ చేయాలి అంటే వాటర్ ఫాల్ మెథడాలజీ యూజ్ చేసి సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలంటే రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ టీమ్ కి, ఓకేనా, రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేయడానికే ఒక 6 months టైం పట్టింది అనుకోండి. అప్పుడు వరకు సిస్టమ్ డిజైన్ టీము ఐడియల్ గానే ఉంటుందిగా, వర్క్ ఏం చేయదు. ఓకే, అలాగే 3 months లో సిస్టమ్ డిజైన్ టీము వర్క్ చేసింది అనుకోండి. నెక్స్ట్ 6 months లో డెవలప్మెంట్ టీము కోడ్ రాస్తుంది. టెస్టింగ్ టీము ఇంకో 6 months యూస్ చేసుకుంటుంది. అలాగే డిప్లాయ్మెంట్ టీము ఇంకో 3 months యూస్ చేసుకుంటుంది. మెయింటెనెన్స్ టీము ఇంకో 3 months. అంటే ఫైనల్ గా ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలంటే 6+9 6+3 9 16 21 24 27 అంటే అట్లీస్ట్ మనకి 1.5 year, ఓకేనా, 1.5 year వెయిట్ చేస్తేనే గానీ మన కోడ్ అనేది సర్వర్ లోకి డిప్లాయ్ అవ్వదు. అర్థమైందా? అంటే 1.5 year వరకు మనం వెయిట్ చేస్తేనే డెవలపర్స్ ఏ కోడ్ రాశారు, దాని యొక్క అవుట్పుట్ ఏంటి అనేది మనం చూడలేము. ఎగ్జాంపుల్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్, అంతే కదా. వాళ్ళు ఫస్ట్ పిల్లర్స్ వేస్తారు, కింద బేస్మెంట్ వేస్తారు, తర్వాత పిల్లర్స్ వేస్తారు, తర్వాత ఏం చేస్తారు, బీమ్స్ వేస్తారు, తర్వాత పైన రోడ్ వేస్తారు. ఇదంతా కంప్లీట్ అయితేనే కదా మనకు ఫైనల్ అవుట్పుట్ వచ్చేది. అంటే క్లయింట్ విల్ సీ ది అవుట్పుట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఇఫ్ వీఆర్ యూజింగ్ ది వాటర్ ఫాల్ మెథడ్. అర్థమైందా? అర్థం లేదా? అర్థమైందా నాన్న? హలో అఖిల, జ్ఞానేశ్వర్, రామ్ శెట్టి. Please repeat once. అంటే వాటర్ ఫాల్ మెథడ్ లో మీరు ఒక ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశారనుకోండి. ఈ వాటర్ ఫాల్ మెథడ్ లో మీరు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత క్లయింట్ అవుట్పుట్ చూడాలంటే ఇంచుమించు ఒక 2 years టైం పడుతుందండి. ఎందుకని? ఒక టీము వర్క్ కంప్లీట్ అయిన తర్వాతే నెక్స్ట్ టీం అనేది వర్క్ స్టార్ట్ చేస్తుంది, అంతేగా. ఇక్కడ ఎన్ని పేజెస్ ఉన్నాయి? 6 pages ఉన్నాయి కదా. అంటే 6 teams అనుకోండి. ఫస్ట్ టీము దానికి రెస్పాన్సిబిలిటీస్ కంప్లీట్ అయితేనే కానీ నెక్స్ట్ టీము పిక్చర్ లోకి రాదు. సో నెక్స్ట్ టీము వర్క్ కంప్లీట్ అయితేనే కానీ థర్డ్ టీం పిక్చర్ లోకి రాదు. అంటే ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ టీము వీళ్ళు వర్క్ ఆన్ అట్లీస్ట్ 6 months ఆఫ్ టైం. 6 months ఆఫ్ టైం. ఇప్పుడు ఈచ్ టీం అనేది 6 months వర్క్ చేసింది అనుకోండి. ఇక్కడ ఎన్ని టీమ్స్ ఉన్నాయి? 6 teams ఉన్నాయి. సో 6 into 6 ఎంత? 36 months అనుకోండి. 6 into 6 36 months అనుకోండి. 36 months అయితే ఎన్ని ఇయర్స్ పడుతుంది? సుమారుగా 3 years ఆఫ్ టైం పడుతుంది. అంటే ఒక వాటర్ ఫాల్ మెథడాలజీలో మీరు ఒక ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయాలంటే 3 years టైం పడుతుంది. ఫస్ట్ డ్రాబ్యాక్ అన్నమాట. సెకండ్ డ్రాబ్యాక్ ఏంటి? ఈ 3 years వరకు కూడా క్లయింట్ అవుట్పుట్ చూసే అవకాశం ఉంటుందా అంటే ఉండదు. క్లయింట్ అవుట్పుట్ చూసే అవకాశం ఉంటుందా? ఉండదు కదా. 3 years కంప్లీట్ అయిపోయాక ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది, ఇదిగో అవుట్పుట్ అని మనం చూపిస్తే అప్పుడు చూస్తాడు. ఈ లోపల ఈ 3 years లో ఎన్ని చేంజెస్ వస్తాయి? సాఫ్ట్వేర్ లో, ఐటీ ఇండస్ట్రీలో ఎన్ని చేంజెస్ వస్తాయి? చాలా చాలా చేంజెస్ వస్తాయి కదా. సో మళ్ళీ ఆ చేంజెస్ ని కూడా మళ్ళీ వాడు మాడిఫై చేసుకోవాలనుకుంటే క్లయింట్ మళ్ళీ ఇట్ విల్ టేక్ 3 years ఆఫ్ టైం టు మాడిఫై ది చేంజెస్. అది మనకి వాటర్ ఫాల్ మెథడాలజీలో డ్రాబ్యాక్స్ అండి. ఓకే, సో హియర్ డెవలప్మెంట్ ఫేజ్ టేక్స్ ఏ లాంగర్ డ్యూరేషన్ ఆఫ్ టైం. బై ది సిస్టమ్ ప్రొడక్ట్ ఈజ్ రిలీజ్డ్ టు ది మార్కెట్, కస్టమర్ రిక్వైర్మెంట్ ఈజ్ చేంజ్డ్. అంటే మన ప్రొడక్ట్ అనేది మార్కెట్ లోకి రిలీజ్ అయ్యేటప్పుడే
మళ్ళీ కస్టమర్ రిక్వైర్మెంట్ చేంజ్ అయింది అనుకోండి, మళ్ళీ ఇబ్బంది. యాజ్ ఏ రిజల్ట్ కస్టమర్ మైట్ లూజ్ ది ఇంట్రెస్ట్ ఇన్ ది ప్రొడక్ట్ డ్యూ టు ఇట్స్ ఎక్స్టెండెడ్ డెవలప్మెంట్ టైం. ఇవన్నీ కూడా వాటర్ ఫాల్ మెథడాలజీలో డ్రాబ్యాక్స్. అర్థమైందా, అర్థం లేదా? వాటర్ ఫాల్ మెథడాలజీ మీకు ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ వస్తే అడగండి అన్న, నేను మీకు క్లారిఫై చేస్తాను. జ్ఞానేశ్వర్, అఖిల, లీలా, రామ్ సిటీ. Proceed, sir. ఓకే, అంటే వాటర్ ఫాల్ మెథడాలజీలో మీరు ఒక ప్రాజెక్ట్ని చేస్తే టైం టేకెన్, ఓకేనా, క్లయింట్ విల్ సీ ది అవుట్పుట్ ఎట్ ఎండ్ ఆఫ్ ది ప్రాజెక్ట్. ఓకే, ఈ లోపల మనకి మార్కెట్ చేంజ్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఆ చేంజెస్ ఇంప్లిమెంట్ చేయాలంటే మళ్ళీ టైం పడుతుంది. కాబట్టి అల్టిమేట్లీ ఏమవుతుంది, కస్టమర్ మైట్ లూజ్ ది ఇంట్రెస్ట్ ఇన్ ది ప్రొడక్ట్ డ్యూ టు ఇట్స్ ఎక్స్టెండెడ్ డెవలప్మెంట్ టైం. ఇప్పుడు వాటర్ ఫాల్ మెథడాలజీలో ఉన్న డ్రాబ్యాక్స్ ని ఓవర్కమ్ చేయడానికి ఎజైల్ మెథడాలజీని మార్కెట్లోకి రిలీజ్ చేశారు. వాటర్ ఫాల్ మెథడాలజీలో ఉన్న డ్రాబ్యాక్స్ అంటే వాటర్ ఫాల్ మెథడాలజీలో ఏ డ్రాబ్యాక్స్ ఉన్నాయి? వాటర్ ఫాల్ మెథడాలజీలో సేమ్ మీకు ఇక్కడ డెవలప్మెంట్ టీం ఉంటుంది, ఆపరేషన్స్ టీం ఉంటుంది. డెవలప్మెంట్ టీము, ఆపరేషన్స్ టీము. సో డెవలప్మెంట్ టీము కోడ్ని డెవలప్ చేసి ఇంటిగ్రేట్ చేస్తుంది. ఓకే, కోడ్ ప్లస్